హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బాయ్స్కి సంబంధించిన యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. పులి కడుపుల పూల పుడుతున్నాయా? చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి పులి రీల్స్ 848 XML ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడికి వస్తుంది. ఓకే, సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్కి వచ్చాను, ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నా. లిరికల్ వీడియోని ఇలా ఉంచాను. సెకండ్ బీట్ మార్క్కి వచ్చాను. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఫోటో ఫ్రేమ్లోకి కరెక్ట్గా రాలేదు. ఫోటోని టచ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. కరెక్ట్గా పెట్టేసి టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేశాను. ఎక్స్పోర్ట్ చేస్తే ఈ ఫోటో 9:60 రేషియోలో క్రాప్ అవుతుంది. సేవ్ పైన క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా కొన్ని ఫొటోస్ని ఎన్నంటే 1 2 3 4 5 6 7 8 ఫొటోస్ని క్రాప్ చేసుకోండి. ఓకే, క్రాప్ చేసుకున్న తర్వాత సెకండ్ బీట్ మరికి వచ్చి ప్లస్ మీడియా ఎలైట్ మోషన్ అనే ఫోల్డర్లోకి వస్తాయి క్రాప్ అయిన ఫొటోస్. అక్కడికి వెళ్ళండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఫుల్గా కరెక్ట్గా ఫ్రేమ్లోకి యాడ్ అవుతుంది. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మీకు ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఇలా అన్ని ఫొటోస్ని క్రాప్ చేసి పెట్టుకోండి. సెకండ్ బీట్ మార్క్ వచ్చి కట్ చేసే ప్లస్ మీడియా. ఇక నేను కట్ చేసిన ఫొటోస్ని యాడ్ చేసుకొని బీట్ మార్కే కట్ చేస్తున్నా. మీకు ఒకటి ఎగ్జాంపుల్ని చూపించాను కదా, ఇలా కట్ చేసిన ఫొటోస్ని యాడ్ చేసుకొని బీట్ మార్కి కట్ చేయండి. కరెక్ట్గా ఫ్రేమ్లోకి అవే సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి నేను వాడుతున్న ఎలైట్ మోషన్ చాలా బాగుందండి. మీకు కావాలనుకుంటే నా టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళండి. నా టెలిగ్రామ్ వచ్చేసి మీ అందరికీ తెలుసు కదా, మహీ టెక్ ఇన్ఫో పేరు మీద ఉంటుంది, వెళ్ళి చూడండి. లేదనుకుంటే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, నా ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర. అందులో నేను ఏం చేశానంటే పిన్ లిస్ట్లో వీడియోస్లో పెట్టాను, రీల్స్లో. ఒకసారి ఇన్స్టాగ్రామ్లోని వీడియోస్ అన్ని చెక్ చేస్తే దొరుకుతుంది. ఫొటోస్ని యాడ్ చేశాను. ఫస్ట్కి వచ్చాను, ఎఫెక్ట్ పైన క్లిక్ చేశాను. ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ ఏం చేస్తారంటే మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. క్రాప్ చేసిన ఫొటోస్కి యానిమేషన్ ఆర్ ఎఫెక్ట్ పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది, యాడ్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను చేస్తున్నట్లు చేసేయండి. ఇలా ఎఫెక్ట్ని యాడ్ చేయండి. ప్రతి ఫోటోకి మాన్యువల్గా ఈ ఎఫెక్ట్ని పెట్టేయండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి వస్తాను చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.